దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.7 లక్షల హెక్టార్లు ఉంటే ఇందులో ఏపీలోని 1.84 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తి 2.95 లక్షల టన్నులు, నూనె గింజల ఉత్పత్తి చేసే రాష్ట్రాలపై నీతి ఆయోగ్ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పరిచయం బాలిక కిడ్నాప్ అన్నటువంటి ఒక క్రైమ్ వార్తని హైలైట్ చేస్తే తెలంగాణ యువకుడు ఆంధ్ర అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు అన్నవరం వెళ్తుండగా అడ్డుకొనేస్తే 3 నిందితుల అరెస్ట్, మిగిలిన వారి కోసం గాలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందరికీ సాయం, చివరి బాధితుడి వరకు న్యాయం, 17న వరద బాధిత పరిహారం అందిద్దాం, మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం, శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త విద్దాం, మొదటి 2వ అంతస్తులోని వారికి పరిహారం, దెబ్బతిన్న వాహనాలు వస్తువులకు కొంత సాయం, వరద నష్టాల క్లెయిమ్లు వారంలో పరిష్కరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరు సహకారం ఇవ్వండి, బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులు చంద్రబాబు, 3 నెలల్లోగా గుంతలు లేని రోడ్లు కనిపించాలి, రహదారి మరమ్మతులకు 476 కోట్లు ఖర్చు, R&B ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వరద కారణంగా ఇంట్లో వస్తువులని పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం 2వ ఫ్లోర్లో నుంచి ఆ పైన ఉన్న వారికి కొంత మొత్తం ఇద్దాం, దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇద్దాం, పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించిద్దాం, వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిందంతా చేస్తున్నాయి, బ్యాంకర్లు, బీమా సంస్థలు కూడా మాకు సహకరించాలి, ఇప్పటి నుంచి వారంలోగా వరద నష్టం క్లెయిములు పరిష్కరించాలి, క్లెయిముల పరిష్కారంలో వేగంతో పాటు సరైన న్యాయం అందరం కూడా అవసరమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కేజ్రీకి బెయిల్ అంటూ